మా పిల్లలకు కూడా కింద నేల ఇంత మట్టి వస్తుంటారు. మేము ఈ స్కూల్లో చదువుకొని నేను ఒక సిఆర్పీలో ఉద్యోగం చేయించాను. మా పిల్లలు ఇక్కడ చదువుతాను. యాక్చువల్గా కనబాబు బీఎస్సీ నర్సింగ్ ఎంబీబీఎస్ మా పిల్లగా నలుగురు చదువుతాను. అది పిల్లలకు మనము వాళ్ళు ఎక్కబోతాను చదివించి మనమే తల్లిదండ్రులే పెద్దగా వాళ్ళకు ఇచ్చేయాలి. ఇద్దరు పిల్లలని వాళ్ళు వ్యవస్థానం చేసి అలాగే చూడండి ఏదో ఎక్కడ మనం ఆలోచించాం. కానీ వాళ్ళు చేసి మనమే వాళ్ళకు ఫస్ట్ టైం అంటే స్కూల్కి వస్తే టీచర్లు కాదు. మనం అప్పుడప్పుడు టీచర్లు వచ్చి మా పిల్లలు ఎట్టున్నాము తెలుసుకున్నాము, ఏం చదువుతాము, చదువుతామా లేదా, ఏ విధంగా చదువుతామా లేదా, మనం కూడా అందరికీ ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నానంటే, మహిళా పోలీసుగా వచ్చింది కదా, ఇప్పుడు వరకు మీతో మాట్లాడింది. ఈ అమ్మాయి నా స్టూడెంట్. నేను కొత్తగా వచ్చాను స్కూల్కి. వచ్చినప్పుడు మేడం నేను ఇట్లా మీ స్టూడెంట్ని అని చెప్పి తను పరిచయం చేసుకునేది. అట్లా అంటే ఎందుకు చెప్తున్నాను ఈ విషయం ఇస్తా అంటే, మేము టీచర్స్ కదా, మా దగ్గర చదువుకున్న పిల్లలు ఇట్లా ఒక మంచి స్థాయిలో ఉన్నారు అని అంటే మాకు చాలా సంతోషదగ్గ విషయము, చాలా గర్వించదగ్గ విషయం అన్నమాట. అంటే మా పిల్లల్ని ఒక ప్రయోజకులు అయ్యే ఉన్నత స్థానంలో ఉంటే మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, మా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ కూడా అలాగే అవ్వాలి అనేది ప్రతి టీచర్ కోరుకుంటుంది. మీ పిల్లల ఒకటి మా పిల్లలు ఒకటి అనేది కాదనమాట. కాబట్టి నేనేం చెప్తుంది, ఈ స్కూల్లో నేను చూసింది ఏమంటే ప్రతి టీచర్ క్లాసెస్కి వెళ్తారు. చాలా అదృష్టం, మీ పిల్లల అదృష్టము. ఎవరు కూడా క్లాసులు ఎదరగొట్టి స్టాఫ్లో కూర్చునే టీచర్స్ ఎవరు లేరు, మంచి టీచర్స్ ఉన్నారనమాట. కాకపోతే మీ పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి రావడం ఒక్కటే మీరు చేయాల్సినటువంటి విషయం. కొంతమంది వస్తున్నారు, కొంతమంది చాలా మంది కంప్లైంట్స్ ఏం చెప్తున్నారు టీచర్స్, మా పిల్లలు సరిగా రావడం లేదు మేడం, మీరు భయం పెట్టండి అంటే మేము చెప్తాం, మేము చెప్తున్నాము, వర్క్ ఇస్తున్నాము, హోంవర్క్, క్లాస్ వర్క్ అన్నీ చెప్తున్నాము. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారు అనేది మీరు కూడా కనుక్కోవాలి, కాసేపు కూర్చోబెట్టి చదివించుకోవాలి. మీకు ఎన్ని పనులు ఉంటాయి కాదని చెప్పను, ఎవరి బ్రతుకుదరు వాళ్ళది ఉంటుందన్నమాట. మీకు ఎన్ని పనులున్నా ఉండనివ్వండి, కొంచెం టైం మీ పిల్లల కోసం మీరు కేటాయించండి. కనీసం ఒక అట్లా కొద్ది రోజులు అలవాటు చేస్తున్నారు అనుకోండి, అరే మా తల్లిదండ్రులు అడుగుతారు ఇంటికి వచ్చిన తర్వాత, మా మార్కులు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇచ్చినాం కదా, అవి చూసి ఏమైనా మార్కులు తక్కువ వచ్చినాయని మీరు ఇట్లా క్వశ్చన్ చేస్తున్నారు అనుకోండి, ఎగ్జామ్ రాస్తారు, రేపు పాఠం నుంచి పరీక్షలు ఉన్నాయి, క్వశ్చన్ పేపర్ చూడండి, చూసి ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేసినావు అని చెప్పి అడగండి, క్వశ్చన్కి ఆన్సర్ అడగండి. ఇట్లా మీరు కొంచెం అది నా ఫోటోలో బొమ్మ పడాలి. సరే దగ్గర పెట్టుకోమా ఎవరు పోయినారు, మీరు రాలే పోయింది ఎవరు.
చెప్పాల్సినటువంటి టీచర్లు చెప్పాలి. అందుకోసమని ముఖ్యంగా ఈ కార్యక్రమం ఈరోజు చేపట్టారు. కాబట్టి ఇందులో భాగంగా ఈరోజు మీటింగ్ కాదు, ఉదయం నుంచి మీకు అవి తగ్గపాలి కూడా పెట్టినారు. ఈరోజంతా ఇట్లా ఏమన్నా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మీకు మీ మనసులో మీ పిల్లల పట్ల టీచర్లు ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలి, మీరు టీచర్ల ద్వారా మీ పిల్లలకు ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఏమైనా ప్రతి విద్యార్థి భవిష్యత్తులో ఉజ్వల స్థాయి చేరాలని ముఖ్యమంత్రి గారు ఆశిస్తున్నారు, పేరెంట్స్గా మీరు ఆశిస్తారు, అందరూ ఆశించాలి పిల్లలు బాగుపడాలని, వాళ్ళు చెడు మార్గాల్లో పోకూడదని. కాబట్టి ఇందులో ఏమైనా ఉంటే మీరు కూడా మాట్లాడచ్చు. ఇచ్చినందుకు రాసపల్లి విద్యార్థి తల్లి తండ్రి నైనా నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని, పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని, బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలలో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని, పాఠశాలకు ప్రజలకు అంటే స్వీట్ పొంగల్ కూడా ఉంది చూడు. సుబ్బానమ్మా అమ్మా కర్రీ మేడం పడుతుంది మేడం బాబయ్య మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ చదువు మార్పు చేసి వాళ్ళ పనుల్లో వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారనమాట. పొలం పనుల్లో కాకుండా ఏవైనా వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు కదా బయట, వాటికి తీసుకెళ్తూ ఉంటారు. వాటిని అవాయిడ్ చేయాలంటే మనము 1098 హెల్ప్లైన్ నెంబర్కి ఫోన్ చేస్తామంటే వాళ్ళు వచ్చి ఆ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్స్ అని ఉంటాయన్నమాట. ఆ వెల్ఫేర్ సెంటర్స్లో జాయిన్ చేసుకొని లేకపోతే పేరెంట్స్కి అవేర్నెస్ ఇచ్చి పిల్లల్ని ఇక్కడే ఉండడం
వెల్ఫేర్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడ జాయిన్ చేయడం చేస్తూ ఉండాలన్నమాట. మనకు అవైలబుల్గా కడపలో స్టేట్ వెల్ఫేర్ సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలకి కావాల్సిన షెల్టర్ ఇస్తారు, ఎడ్యుకేషన్ ఇస్తారు, సేఫ్టీ ఇస్తారు, వాళ్ళకి కావాల్సిన టోటల్ ఫుడ్ అండ్ హెల్త్ సంబంధించిన ఇష్యూస్ వాళ్ళే చూసుకుంటారు అనమాట. కాబట్టి చిల్డ్రన్స్ సంబంధించి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా 10, 9, 8 యూజ్ చేసుకోండి. మీరు కూడా ఎవరైనా తెలియని వాళ్ళకి చెప్తూ ఉండాలన్నమాట. దీనివల్ల ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయిపోయి అందరూ అవేర్నెస్ అయ్యి చిల్డ్రన్ రైట్స్ గురించి కొంచెం వాళ్ళకి అవగాహన అనేది వస్తుంది అన్నమాట. ఇంకొచ్చేసి సైబర్ సెక్యూరిటీస్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్క ఇంట్లో మనం చూస్తూ ఉన్నాం. పొద్దున్న లేచినప్పటి నుంచి న్యూస్ పేపర్స్లో సైబర్ ఫ్రాడ్స్ గురించి ఒక్క న్యూస్ అయితే ఇలా డిస్కులు కూడా మామూలుగా కుర్చీలు కూడా ఉండేవి కాదు, మేము కింద కూర్చునేవాళ్ళం. కానీ ఇక్కడ నుండి వాళ్ళు కేర్ తీసుకోమని అడుగుతున్నాం అందరికీ. ఈనాటి అట్లా శివమ్మ థ్యాంక్ యూ సార్. మా ఆదిత్య ఫ్రెండ్స్ అంతా కలిసి ఇంట్లో బండి పైన ఎక్కేసి ఎక్కడికో వెళ్ళిపోవడం కొన్ని జరిగేవి చెప్తాను. అన్నీ జరుగుతున్నాయి, నీకు చెప్పడం జరగమని కూడా చెప్పాను. రాత్రులు మన ఇంటికి రావడం, ఎక్కడికి ఆదివారం వస్తే ఇంట్లో ఉండడం, డాడీ పోతుందో తెలియదు. ఇలా జరిగితే ఏమవుతుందన్నప్పుడు వాళ్ళు చేసేటువంటి అమ్మాయి కానీ అబ్బాయి, మీరు అమ్మాయి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ బయటికి వెళ్తారు కదా, వాళ్ళ యొక్క ప్రవర్తన తీరు గమనించాలి. మహిళలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాం. ఆలస్యంగా వస్తున్నారు అంటే తప్పేం లేదు. ఎందుకు ఆలస్యం అవుతుందని మీరు ప్రశ్నించాలి. అలా ప్రశ్నించకుండా మీరు ఒక రోజు తర్వాత 2 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ ఆశ్రయించో, ఆ ప్రిన్సిపాల్ గారిని, హెడ్ మాస్టర్ గారిని ఏం చెప్పారు, ఈ రోజు